Hi guys, welcome back to LinkU series. Guys, ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఒకేసారి ఇంటర్సెట్ గురించి అండ్ ఎక్సెప్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము ఈరోజే. ఈ క్లాస్లోనే. గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి గైస్. గైస్, ఎవరైనా మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా .NET కోర్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, .NET నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు బెస్ట్ కోర్స్ 100% నేర్పిస్తాం. ఎందుకంటే 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మేబీ మీ రికార్డింగ్ వీడియోస్ ఉంటుంది విత్ 100%, 24/7 డౌట్ సపోర్ట్. మీరు ఏదైనా వీడియోస్ వాచ్ చేస్తా డౌట్స్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్గా సపోర్ట్ ఉంటుంది, డౌట్ సపోర్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డెమో క్లాస్ కూడా వినండి, డెమో క్లాస్ కూడా ఉంది ఇక్కడ. టుడే విల్ స్టార్ట్ దిస్ క్లాస్. లాస్ట్ వీడియోలో మనము చూసాం సెట్ ఆపరేషన్స్ గురించి, యూనియన్ గురించి చూసాము. ఇంటర్సెట్ అంటే ఏందనేది ఇప్పుడు చూద్దాం. రిటర్న్స్ ద కామన్ ఎలిమెంట్స్ దట్ అపియర్ ఇన్ బోత్ సీక్వెన్సెస్. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. రెండిట్లో కామన్ ఉండేవి మాత్రమే రిటర్న్ చేస్తుంది, అది ఇంటర్సెట్ మీనింగ్. దీంట్లో ఇప్పుడు 2 రిజల్ట్స్ సెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ టీమ్ ఏ టీమ్ బిలో ఏదైతే కామన్ ఉంది చూడండి, బాబ్ అనేవాడు ఒక్కడే బోత్ టీమ్స్లో ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఇంటర్సెట్ యూజ్ చేద్దాం. ఇంతకుముందు యూనియన్ యూజ్ చేసినాం. ఇంటర్సెట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీరు ఇంటర్సెట్ ఎంప్లాయీస్ అని ఇవ్వండి, జస్ట్ మీనింగ్ఫుల్గా ఇంటర్సెట్. ఓకే, దీన్ని ఇక్కడ కూడా ఇవ్వండి. చూడండి, ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఓకే ఓన్లీ బాబ్ వస్తుంది చూడండి. ఓకే, మీరు ఆబ్వియస్గా కంపారర్ యూజ్ చేయడం తెలుసు కదా. ఇంటర్సెట్ ఒకటి మీరు ఇట్లా యూజ్ చేయాలి. ఓకే, అట్లనే ఇంటర్సెట్ అంటే అర్థమైంది కదా. బోత్ రిటర్న్స్ ది కామన్ ఎలిమెంట్స్ దట్ అపియర్ ఇన్ బోత్ సీక్వెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్ట్. రిటర్న్స్ ఎలిమెంట్స్ ఫర్ ద ఫస్ట్ సీక్వెన్స్ అండ్ దట్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద సెకండ్. ఫస్ట్ ఎలిమెంట్స్లో, ఫస్ట్ సీక్వెన్స్లో దట్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద సెకండ్. ఏంటంటే దాని మీనింగ్ చూద్దాం. ఫస్ట్ సీక్వెన్స్ మీన్స్ ఫస్ట్ టీమ్ ఏలో ఏవైతే సెకండ్ దాంట్లో లేవో ఆ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ చూడండి, బాబు ఉన్నాడు కాబట్టి అది రాదు. ఏవైతే లేవో, అలైస్ సెకండ్ లిస్ట్లో లేడు, చార్లీ సెకండ్ లిస్ట్లో లేడు, వాళ్ళిద్దరివే వస్తాయి అనమాట. చూద్దాం. ఎక్సెప్ట్ కంట్రోల్-C, ఎక్సెప్ట్ కదా, ఎక్సెప్ట్ ఎంప్లాయీస్. మనం మీనింగ్ఫుల్గా ఎక్సెప్ట్ ఎంప్లాయీస్. ఓకే, రండి. చూడండి, ఫస్ట్ బాబ్ బోత్ దాంట్లో ఉన్నాడు కాబట్టి రాడు. ఫస్ట్ సీక్వెన్స్లో మాత్రమే ఏవైతే సెకండ్ సీక్వెన్స్లో లేరో వాళ్ళ నేమ్స్ మాత్రమే వచ్చినాయి. చూడండి, అలైస్ చార్లీ, ఎందుకంటే అలైస్ చార్లీ సెకండ్లో లేడు, బాబు ఉన్నాడు కాబట్టి అది రాలేదు. ఎక్సెప్ట్ అనమాట, ఏదైతే సెకండ్ దాంట్లో లేరో అది వస్తుంది. మీరు రివర్స్లో కూడా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ టీమ్ బి ఇచ్చుకొని చూడండి, టీమ్ బి టీమ్ ఏ రివర్స్ చేసినా కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాబ్ అనేవాడు టీమ్ బి కదా. ఇప్పుడు డేవిడ్ ఎవా వస్తారు చూడండి, కావాలంటే చూడండి, డేవిడ్ ఎవా. అది గైస్, ఐ హోప్ ఇట్స్ క్లియర్ గైస్. స్టిల్ వన్స్ అగైన్, ఎవరైనా కానీ మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఎవరైనా ఉంటే .NET కోర్ కానీ ఇక్కడ అప్కమింగ్ కోర్సెస్ వస్తుంటాయి. మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే మేము, ఎందుకంటే 24/7 డౌట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. 100% నేర్చుకుంటారు గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.